నేను కిరణ్మయి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే. మేడం, మెనోపాజల్ సిండ్రోమ్ అంటే ఏంటి? అంటే మెనోపాజ్ అంటే ఏంటి? పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్ అంటాం. అంటే నార్మల్గా 14 డేస్కి పీరియడ్స్ స్టార్ట్ అయితే అప్ టు ఒక ఎక్స్టెంట్ వరకు పీరియడ్స్ కంటిన్యూగా అవుతూనే ఉంటాయి. ఒక స్టేజ్లో ఎగ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎగ్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. ఆ టైంలో వాళ్ళకి పీరియడ్స్ కనిపించవు. ఆ స్టేట్ని మనం మెనోపాజ్ అంటాం. యావరేజ్గా మెనోపాజ్ అనేది 45+ ఉన్న వాళ్ళు చూస్తుంటాం. ఇండియన్ ఉమెన్స్లో అయితే యావరేజ్గా 48+ ఉన్న వాళ్ళు మెనోపాజ్ చూస్తున్నాం. ఎప్పుడు మనం మెనోపాజ్ అనాలి అని అంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ 1 ఇయర్ నుంచి పీరియడ్సే కనిపించకపోతే ఆ తర్వాత మనం మెనోపాజ్ అంటుంటాం. కొంతమందికి 40+ ఉన్నప్పుడే, లేదా వాళ్ళకి 3 మంత్స్కి 5 మంత్స్కి ఇలా పీరియడ్స్ అప్పుడు నాకు మెనోపాజ్ వచ్చేస్తుందని అనుకుంటారు. ఇది మెనోపాజ్ కాదండి. అట్లీస్ట్ వన్ ఇయర్ పాటు ఎలాంటి పీరియడ్స్ కనిపించకూడదు వాళ్ళకి. ఆ తర్వాతనే మెనోపాజ్ కిందకి కన్సిడర్ చేస్తుంటాం. ఇలా డిలే అవుతుందంటే అది ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్స్ అంటాం. అంటే మెనోపాజ్ వచ్చే తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి, వచ్చే ముందు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళలోని. ఇన్ కేస్ ఈ మెనోపాజ్ టైంలో ఎలా ఉంటుందంటే సడన్గా పీరియడ్స్ డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది, అంతవరకు యాక్టివ్గా ఉన్న హార్మోన్స్ అనేటివి ఫంక్షన్ కోల్పోతుంది. సరిగ్గా ఇంప్రాపర్గా ఫంక్షన్ చేయడం జరుగుతుంది. ఫిమేల్ బాడీలో హార్మోన్స్ ఏమేమి పనిచేస్తాయంటే బాడీ స్ట్రక్చర్లో కానీ, మైండ్ ఫంక్షన్లో కానివ్వండి, లేదంటే గర్భాశయం ఫంక్షన్లో కానీ, మజిల్ డెవలప్మెంట్లో అన్నిట్లో హెల్ప్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ స్కిన్లో కూడా స్కిన్కి హెయిర్ కూడా హార్మోన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఈ మెనోపాజ్ స్టేట్లో ఏమవుతుందంటే వాళ్ళకి హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి ఆ స్టేజ్లో. అప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గానే పీరియడ్స్ అనేవి ఆగిపోతుంటాయి. దీంతో పాటుగా బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంటుంది. ఎందుకంటే బోన్స్ వీళ్ళు మెనోపాజ్ సింటమ్స్ వల్ల ఏమంటాయంటే బోన్స్ నుంచి కాల్షియం బయటకు వచ్చేస్తుంటుంది, బ్లడ్లో కలిసిపోతుంటుంది. అప్పుడు ఏమైతే బోన్స్ అంటే పలచబడిపోతూ ఉంటాయి. కొంచెం గట్టిగా కింద పడ్డా కానీ, లేదంటే అందుకే చూస్తుంటాం మనం ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ కొంచెం దెబ్బ తగిలితేనే కింద బోన్స్ ఇరిగిపోయినాయి, ఫ్రాక్చర్ అని చెప్తుంటాయి. ఎందుకంటే ఆ స్టేజ్లో వాళ్ళకి ఆ బోన్ కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటాయి. అందుకనే ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. మెయిన్గా ఎల్బో ఫ్రాక్చర్స్ కానీ, రిస్ట్ ఫ్రాక్చర్స్ కానీ ఇవన్నీ ఆ స్టేజ్లో చూస్తుంటాం. నెక్స్ట్ దీని తర్వాత వెయిట్ గెయినింగ్ కూడా ఉంటుంది మెనోపాజ్ తర్వాత. అంటే అప్పటి వరకు వాళ్ళు ఎంత లీన్గా ఉన్నా కూడా ఈ మెనోపాజ్ తర్వాతనే వాళ్ళు వెయిట్ పుట్ అవుతూ ఉంటారు. ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. ఇంకా మనం చూసినట్టయితే ప్రజెంట్ మన డేస్లో కానీ మన అమ్మ వాళ్ళు కానివ్వండి, లేదంటే తెలిసిన ఆంటీస్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఎలా అవుతుంది 40+ రాగానే డయాబెటీస్, హైపర్ టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, చాలామందికి ప్రజెంట్ జనరేషన్లో ఈ 40+ అనగానే డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. ఈ డయాబెటీస్ ఎందుకు అప్పుడే స్టార్ట్ అవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే. లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అట్లా డయాబెటీస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ మెనోపాజ్లో మనం చాలామంది ఇంట్లో చూస్తుంటాం, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఎప్పుడు గొణుగుతూనే ఉంటారు. చెప్పింది చెప్తూ చాదస్తాం అని పెరిగిపోతుందని చెప్తుంటారు. మనం చాదస్తాం అనుకుంటాం, కానీ అదొక మెనోపాజల్ సిండ్రోమ్. అది కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లే చెప్పింది పదే చెప్పడం, వాళ్ళ మాట నెగ్గాలనుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ అనేవి కామన్గా ఉంటాయి ఈ స్టేజ్లో కూడా. దాని తర్వాత మెయిన్గా స్కిన్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. స్కిన్ డార్క్ అయిపోవడం, థిక్ లావుగా అయిపోతుండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కాన్స్టిపేషన్ అవ్వనివ్వండి, లేదంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా మనం ఈ 40+ ఉన్న వాళ్ళలో తరచుగా యూరిన్ పాస్ చేయాలి, లేదంటే తుమ్మినా దగ్గర యూరిన్ లీక్ అవుతూనే అని చెప్తుంటారు. ఇది కూడా హార్మోన్స్ వల్లనే జరుగుతుంది వాళ్ళకి ఈ స్టేజ్లోనే. ఇంకా చాలా సిమ్టమ్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అవ్వడం, లేదంటే బాడీస్లో స్ట్రక్చరల్ మార్పులు రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మెనోపాజ్ సిండ్రోమ్లో. అందరూ ఏమనుకుంటారు, మెనోపాజ్ అయిపోయింది కదా, పీరియడ్సే మెయిన్ ప్రాబ్లమ్, ఆ పీరియడ్సే తగ్గిపోయినాయి కదా, ఇంకేం ప్రాబ్లం లేదులే అని అనుకుంటారు. బట్ తగ్గిపోయిన ప్రాబ్లమే అలానే ఉన్నా కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. సడన్గా స్టాప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అన్ని ఇంబ్యాలెన్స్ జరిగి సడన్గా బోన్ డెవలప్మెంట్, మైండ్ ఇదంతా డిస్టర్బెన్స్గానే జరుగుతుంది. అనుకోవచ్చు ఈ టైంలో మెడిసిన్స్ ఏం అవసరం ఉంటుంది, ఇంకేం ప్రాబ్లం లేదు. ఈ టైంలో వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్తో పాటు సప్లిమెంట్స్ అంటే చాలా అవసరం ఉంటుంది. మెయిన్గా హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందంటే ఈ టైంలో ఆ మెనోపాజ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ మూడ్ స్వింగ్స్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ, లేదంటే జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. మనం చూస్తుంటాం 45+ రాగానే అందరికీ మోకాలు నొప్పులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నడవలేకపోతున్నాను, స్టెప్స్ ఎక్కలేకపోతున్నాను అనుకుంటారు. చూస్తే బోన్స్ అది అరిగిపోయినాయి అని చెప్తుంటారు. వాళ్ళు ఏమంటారు, ఎక్కువ పని చేసాం కదా అరిగిపోయామని అదొక రీజన్. బట్ ఈ టైంలో ఏమవుతుందంటే ఫీమేల్స్లోనే బోన్స్ మధ్య ఆ జాయింట్స్ ఏదైతే సైనోవల్ ఫ్లూయిడ్ ఉంటుందో ఆ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. ఆ బోన్ ఫ్రిక్షన్కి ఈజీగా గురవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళకి జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అనేవి కామన్గా చూస్తుంటాం. సో ఈ ఆర్థరైటిక్ పెయిన్స్ కూడా హోమియోపతి చాలా ఎఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఆ
ఆ ఫ్రిక్షన్ ఇంకా ఎక్కువ అవ్వకుండా, ఆ బోన్ లాస్ ఎక్కువ అవ్వకుండా, బోన్ స్ట్రెంథనింగ్గా ఉండేలాగా, ఆ పెయిన్స్ తగ్గేలాగా మెడిసిన్స్ ఇస్తుంటాం. ఓకే. దాంతోపాటు ఎమోషనల్ సపోర్ట్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ అందిస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కొంతమందికి మెనోపాజ్ తర్వాత కూడా వాళ్ళకి బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. లైట్ లైట్ స్పాటింగ్గా కూడా ఇలా అస్సలు కనిపించకూడదు. ఇన్ కేస్ వాళ్ళకి మెనోపాజ్ తర్వాత మళ్ళీ స్పాటింగ్ కానీ లేదంటే బ్లీడింగ్ కానీ కనిపిస్తుందంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని క్యాన్సరస్ కండిషన్స్లో మాత్రమే మెనోపాజ్ తర్వాత ఇలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఓకే. అందుకని ఎర్లీగా కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేసుకుని దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ డిరేంజ్మెంట్ మనం తగ్గించుకోవచ్చు. అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ స్పాటింగ్ లాంటివి కనిపిస్తే అప్పుడు కన్సల్ట్ చేయాలి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఏదైనా క్యాన్సర్స్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా కనిపిస్తూ ఉంటుంది. లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానివ్వండి, లేదంటే యూట్రైన్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇవన్నీ ఆ స్టేజ్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఆ టైంలో కూడా ప్రాపర్ కేర్ అనేది ఇంపార్టెన్స్ వాళ్ళకి. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వెజైనా డ్రై అయిపోవడం కానివ్వండి, లేదంటే అక్కడ వాళ్ళకి యూరిన్ పాస్ చేస్తుంటే మంటగా అనిపించడం, రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ స్టేజ్లోనే. అందుకని ఈ స్టేజ్లో కొంచెం ఏదైనా మార్పు కనిపించడం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతూ దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ అనేది స్మూత్గా ఉంటుంది. ఇంకా కొంతమంది మెనోపాజ్ స్టార్ట్ అవ్వకముందే కొన్ని సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు. అప్పుడు కనుక నిజంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనుకోండి, వాళ్ళకి ఆ పెరీ మెనోపాజ్ స్టేట్ నుంచి మెనోపాజ్ స్టేట్ అనేది స్మూత్గా అవుతుంది. ఆ ట్రాన్సిషన్ ఫేజ్ అనేది ఓకే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాచురల్గానే ఫామ్ అయ్యేలాగా ఉంటుంది అంతా. జనరల్గా ఇప్పుడు మెనోపాజ్ స్టేట్ అనేది మేడం ఎర్లీగానే వచ్చేస్తుంది, అంటే 40s లోపే వచ్చేస్తుంది. చాలామంది 35 to 40 స్టార్ట్ అయిందని కూడా చెప్పడం విన్నాను నేను. సో ఇదంతా కూడా ఎందుకంటారు? లైఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే అండి. నార్మల్గా మెనోపాజ్ అనేది ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే 40+ ఉన్న వాళ్ళకి మెనోపాజ్ వస్తుంది. ఈవెన్ 35, 40 కూడా ఏమవుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏమవుతారు, వెంటనే సర్జరీకి వెళ్ళిపోతున్నారు. హిస్టెక్టమీ అంటాం, అంటే గర్భాశయం రిమూవ్ చేసుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళు ఏమవుతుంది, ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది వాళ్ళని. పీరియడ్స్ రావు కాబట్టి ఎర్లీగా మెనోపాజ్ స్టార్ట్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి 40+, 45+ తర్వాత స్టార్ట్ అవ్వాల్సిన సిమ్టమ్స్ అన్ని వాళ్ళకి 35కి 40కే కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఎర్లీ మెనోపాజ్ కానివ్వండి, లేదంటే ఎర్లీగా హిస్టెక్టమీ ఆపరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయడం మంచిది కాదు. సో మెనోపాజ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మేడం? యా అండి, లైఫ్ స్టైల్ అంటే మనం మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటాం. వాళ్ళకి నిద్ర పట్టకపోవడం కానివ్వండి, లేదంటే ఫుడ్ డైట్లో హ్యాబిట్ చేంజెస్ రావడం కానీ, అరగకపోవడం, లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. గట్ హెల్త్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అంటే సిమ్టమాటిక్ పరంగా ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా కూడా ఓవరాల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఓ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే అన్ని సిమ్టమ్స్ కలిపి ఒకటే మందు తీసుకోవడం మంచిది. అది మెయిన్గా హోమియోపతి ద్వారానే మాత్రమే అవుతుంది. హోమియోపతి వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్నిటినీ బేస్ చేసుకొని ఏవైతే గట్ హెల్త్ కానివ్వండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే బాడీలో చేంజెస్ కానీ, పెయిన్స్ కానీ, ఇవన్నీ కన్సిడర్ చేసి ఓవరాల్గా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ సెలెక్ట్ చేసి ఇస్తుంటాం వాళ్ళకి. దాని పరంగా వాళ్ళకి సింపుల్ సొల్యూషన్తో ఈజీగా ఆ ప్రాబ్లమ్ బయటపడవచ్చు. మేడం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి చాలా మందికి ఎర్లీగా మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎర్లీగా రాకుండా ఉండాలి అంటే హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్? ఎర్లీగా రాకుండా అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే ఎర్లీగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు 35 వాళ్ళకి స్కాన్ రిపోర్ట్స్ అడ్వైస్ చేస్తుంటాం. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, గర్భాశయం హెల్తీగానే ఉంది, ఓవరీస్ హెల్తీగానే ఉన్నాయి, హార్మోన్ టెస్టులు చేస్తాం, ఆ హార్మోన్స్ కూడా న్యాచురల్గా ఉన్నాయి, ఇంకేమైనా స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయని కన్సిడర్ చేస్తూ ఉంటాం. మనం ఈ స్టేజ్లో ఏం చేయొచ్చు అంటే 35+ ఉన్న వాళ్ళకి ఎర్లీగా మెనోపాజ్ రాకుండా, ఆ మెనోపాజ్ మనం మెనోపాజ్ స్టేజ్ వరకు వెళ్ళకుండా పీరియడ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. అంటే హార్మోన్స్ వన్స్ యాక్టివ్ అయినట్టయితే అప్ టు మన ఎగ్ రిలీజ్ అయ్యేంత టైం వరకు వాళ్ళకి పీరియడ్స్ కనిపిస్తూ ఉంటాయి. వన్స్ వాళ్ళకి పీరియడ్స్ కనిపిస్తూ హెవీగా నార్మల్గా బ్లీడింగ్ అవుతూ హెల్దీ సైకిల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం అనిపించదు. యావరేజ్గా నార్మల్గా ఆ టైం వచ్చినప్పుడు మాత్రం మెనోపాజ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఈ టైంలో ఎమోషనల్ స్టేట్ కానీ ఇవన్నిటికీ కన్సిడర్ చేసి మెడిసిన్స్ ఇస్తుంటాం. కొంతమందికి పీరియడ్స్ వచ్చే టైంలో విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, అంటే పొత్తి కడుపు దగ్గర కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, లేదంటే ఒక 1 వీక్ ముందు నుంచి కూడా చేంజెస్ అనేవి వస్తాయి. ఇలాంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అండ్ ఇలా నార్మల్గా పీరియడ్ టైంలో మైల్డ్ పెయిన్ అనేది కామన్గానే ఉంటుంది. బట్ సివియర్గా పెయిన్ వస్తూ, లేదంటే ఎవ్రీ మంత్ ఆ పెయిన్ అనేది ఇంకా సివియర్ ఫామ్లోకి వెళ్తూ, హెవీగా పెయిన్నెస్ కానీ, లేదంటే క్లాట్స్ పడుతూ హెవీగా బ్లీడింగ్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ అసలు నార్మల్ కండిషనే కాదు. ఇవన్నీ ముందు నుంచే ఉన్నప్పుడు ట్రీట్ చేసుకోవడం మంచిది. ఈవెన్ మెనోపాజ్ వరకు వెయిట్ చేయకుండా, అంటే పీరియడ్స్ అయిపోతే ప్రాబ్లం తగ్గిపోతుంది అని అనుకోకుండా ఎర్లీగా ఇలా ఉన్నట్టయితే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అసలు ఎందుకు దానికి కారణం అవుతుంది, అదేమన్నా క్యాన్సర్స్ కండిషన్, లేదంటే ఎర్లీగా ఫామ్ అయ్యి నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ మెనోపాజ్ తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండవన్నమాట. జనరల్గా పీరియడ్ సైకిల్ అనేది ఇప్పుడున్న డేట్ నుంచి ఎంత వరకు వస్తే మంచిది అంటారు? అంటే 7 days సైకిల్ బెటరా, 2-3 days బెటరా, ఎట్లా ఉంటే మంచిది? అండి నార్మల్గా పీరియడ్ అనేది 2 typesగా పడుతుంది. ఇంకా డ్యూరేషన్, ఇంకా అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అనేలాగా.
నార్మల్గా పీరియడ్ సైకిల్స్ ఎంత రేంజ్ ఉంటాయంటే 21 to 35 డేస్. ఈ 21 నుంచి 35 డేస్ లోపల బ్లీడింగ్ అంటే పీరియడ్స్ రావడం అనేది నార్మల్గా సైకిల్ కిందకే కన్సిడర్ చేస్తుంటాం. అంటే కొంతమందికి 28 డేస్, కొంతమందికి 30 డేస్కి, కొంతమందికి 25 డేస్కి, ఇలా వాళ్ళ బాడీని బేస్ చేసుకుని ఇలా డిపెండ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా నార్మల్ బ్లీడింగ్ ఎప్పుడు అంటే నార్మల్గా 5 to 7 డేస్ వరకు నార్మల్ బ్లీడింగ్ని కన్సిడర్ చేస్తుంటాం. మోర్ దాన్ 7 డేస్ అయితేనే వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతున్నట్టు. కొంతమందికి 5 డేస్ వరకే బ్లీడింగ్ అవుతుంది. ఆ 5 డేస్లో ఫస్ట్ 3 డేస్ వాళ్ళకి హెవీగా అవుతుంది. ఎవ్రీ 1 అవర్కి ప్యాడ్ చేంజ్ చేసేలాగా ఉంటుంది. ఇది కూడా అబ్నార్మల్ కండిషన్. నార్మల్గా అవుతూ 7 డేస్ వరకు అయినా ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ 3 డేస్ అయినా 5 డేస్ అయినా హెవీగా బ్లీడింగ్ అవుతూ, క్లాట్స్ పడుతూ, కలర్ చేంజ్ అవుతూ, ఎవ్రీ 1 or 2 అవర్స్కి ప్యాడ్ ఫుల్ అయిపోయేలాగా ఇలా ఉన్నట్టయితే అది అబ్నార్మల్ కండిషన్. వాళ్ళకి ఏమైనా మెనోపాజ్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేదంటే ఎట్లా ఉంటుంది? అలా ఛాన్సెస్ చెప్పలేమండి. ఎందుకంటే అలా కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అది ఇంకా డిరేంజ్ అయ్యేలాగా, లేదంటే పెద్ద ప్రాబ్లమాటిక్గా అయ్యే కండిషన్సే ఉంటాయి. వన్స్ ఈ పీరియడ్లో ఏదైనా మార్పులు కనిపించినా, లేదంటే నార్మల్ కంటే అబ్నార్మల్ మీకే తెలుస్తుంది ఎవ్రీ మంత్ చెక్ చేసుకున్నప్పుడు. అలా కొంచెం చిన్న మార్పులు కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతూ, స్కాన్ రిపోర్ట్స్ చేసుకుంటూ, దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకున్నైతే ఆ మెనోపాజ్ స్టేట్ అనేది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. ఎందుకంటే అది ఏ స్టేజ్లోనే రావచ్చు. సో అంతవరకు మనం అంత లైఫ్ డిరేంజ్ అవ్వకుండా, దాని తర్వాత లైఫ్ హ్యాపీగా ఉండేలాగా, లేదంటే కొంచెం ప్రొలాంగ్ చేసుకునేలాగా మెడిసిన్స్ యూస్ చేయొచ్చు. విమెన్ లైఫ్ అనేది వన్స్ ఒకసారి పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ డెలివరీ ఒకలా ఉంటుంది. అంటే సిమ్టమ్స్ అన్నీ మారిపోతూ వస్తూ ఉంటాయి. పర్టికులర్గా ఇదే సిమ్టమ్ అని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? అంటే నార్మల్గా మీరు చెప్పినట్టే 4 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ మెనార్కి అంట, అప్పుడే ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ ఉంటాయి. ఈ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి పీరియడ్స్ డిలే అవుతూనే ఉంటాయి. న్యాచురల్గా అప్ టు 18 years వరకు వాళ్ళకి పీరియడ్స్ ఇరెగ్యులర్గానే కనిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో వెళ్ళి ట్రీట్మెంట్ అవసరం లేదు అప్ టు 2 years వరకు. దాని తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. మీరు అన్నట్టు మ్యారేజ్కి ముందు కానీ, ఈ టైంలో స్ట్రెస్ వల్ల, లేదంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ, వర్క్ ప్రెషర్స్ వల్ల కానీ వాళ్ళకి ఏమవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి పీరియడ్స్ డిలే అవుతూ ఉంటాయి. హెవీగా బ్లీడింగ్ పడడం అవన్నీ జరుగుతుంటాయి. అంటే ప్రీవియస్గా నార్మల్గా ఉన్నా కూడా ఇదే టైంలో వాళ్ళకి డిలే అవ్వడం కానివ్వండి, లేదంటే హెవీగా బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇది కూడా ఒక నార్మల్ కండిషన్ అయితే కాదు. నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ అంటాం. నార్మల్గా డెలివరీ తర్వాత అప్ టు 6 months వరకు పీరియడ్స్ అనేవి కనిపించవు. ఆఫ్టర్ 6 months తర్వాత వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్గా కనిపించడం, లేదంటే సైకిల్స్ ఏదైనా మార్పులు రావడం కానీ ఇలా ఉన్నట్టయితే మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఎందుకు డిరేంజ్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఆ 6 months పీరియడ్లో వాళ్ళకి ఏమైనా స్ట్రెస్ ఏదైనా ఉన్నా, లేదంటే ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో స్ట్రెస్ ఏమైనా ఉన్నా కూడా అది కూడా హార్మోన్స్ పైన రియాక్ట్ చూపిస్తుంటుంది. ఇంకా మెయిన్గా కొంతమంది ఏదైతే రిప్రొడక్టివ్ స్టేజ్లో ఉంటారు, మ్యారీడ్ కానీ లేదంటే అన్మ్యారీడ్ ఉమెన్స్ కానీ, వీళ్ళు ఓసీ పిల్స్ ఎక్కువ యూస్ చేస్తుంటారు. మ్యారీడ్ ఉమెన్స్ అవి ఓసీ పిల్స్ అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే ఇవి హార్మోన్ పిల్స్, ఎవ్రీడే టాబ్లెట్స్ అలా యూస్ చేస్తుంటారు, అంటే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి. ఇలా కంటిన్యూస్గా ఓసీ పిల్స్ యూస్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే, నార్మల్గా ఓసీ పిల్స్ ఫంక్షన్ ఏంటిది, ప్రెగ్నెన్సీ రాకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. బట్ కొంతమంది వన్స్ ఈ పిల్స్ స్టాప్ చేసిన వెంటనే వాళ్ళకి ఒక వితిన్ 2 monthsలోనే మళ్ళీ హార్మోన్స్ సెటరేట్ అయిపోయి వాళ్ళకి పీరియడ్స్ కనిపిస్తూ ఉంటాయి, పీరియడ్స్ నార్మల్గా అయ్యేలాగా కనిపిస్తుంది. బట్ కొంతమందిలో అలా ఉండదు. వాళ్ళ పిల్స్ వన్స్ స్టాప్ చేసిన తర్వాత హెవీగా బ్లీడింగ్ అవ్వడం, క్లాట్స్ పడుతూ ఉండడం, లేదంటే డిలే అవుతుండడం, లేదంటే ఎర్లీగా పీరియడ్స్ రావడం, ఇవన్నీ సమస్యలు అంటూ ఉంటాయి. ఎందుకంటే హార్మోన్ పిల్స్ కంటిన్యూస్గా యూస్ చేసిన వాళ్ళు. అందుకని ఇలా ఏదైనా మార్పులు ఏదైనా ఉన్నా కూడా కన్సల్ట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ మెనోపాజ్ పీరియడ్ వచ్చే ముందు, ఇది పెరిమెనోపాజ్ స్టేట్ అన్నాం కదా, ఈ పెరిమెనోపాజ్ స్టేట్లో వాళ్ళకు కూడా పీరియడ్స్ 21 days కంటే సైకిల్స్ ఎర్లీగా స్టార్ట్ అయినా, అంటే మంత్లీ 2 times పీరియడ్స్ కనిపిస్తున్నాయని చెప్తుంటారు. మాకు 5 days బ్లీడింగ్ అవుతుంది, 5 days స్టాప్ అయిపోతుంది, మళ్ళీ బ్లీడింగ్ కనిపిస్తుందని చెప్తుంటారు. ఇలాంటి కండిషన్స్ ఏదైనా ఉన్నా అబ్నార్మల్ కండిషన్. ఇది ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కండిషన్స్ వల్ల ఇలా కాజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. Fiticus Homeopathy